ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 3కి 3 కూటమే గెలుచుకుంది. అంటే రెండిట్లో తెలుగుదేశం నేరుగా పోటీ చేసి ఒక చోట ఏపీటీఎఫ్ రఘువర్మ గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. టీచర్స్ దాంట్లో 3 గెలుస్తాయా, తెలుగుదేశం పార్టీనే కూటమే గెలవబోతుందా? ఎందుకంటే తాజాగా ఉన్నటువంటిది ఇవాళ జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా ఒకటి స్వయంగా పీడీఎఫే గట్టి పోటీ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి. అదే సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి సంబంధించి వాళ్ళు తన కొడుకు మీద దాడి చేశారంటూ స్వయంగా లక్ష్మణరావు కొడుకుతో పాటుగా పలు చోట్లన జరిగినటువంటి కొన్ని చోట్ల డబ్బులు పంపిణీ, గోదావరి జిల్లాలోనే డబ్బులు పంపిణీది హర్షకుమార్ బయటపెట్టారు వీడియోలు. అట్లాగే ఇక్కడ ఇవన్నీ ఒకసారి ఈ సందర్భంగా లక్ష్మణరావు ఏం మాట్లాడారు విందాం. శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, అది సహజమైనటువంటి సూత్రం. కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని బూత్తుల్లో ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు. ఏమి న్యాయం అది? మీకు చేతనైతే కలపడండి, కానీ ఆ విధంగా ఏజెంట్లు బయటికి పంపడం ఏంటి? అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను. తెనాల్లో పోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో 7 బూతులు ఉంది. ఆ 7 బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి. అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, కానీ మేము చేసుకోకూడదు. సహజ న్యాయ సూత్రాల. అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టిపోతా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజాస్వామ్య పద్ధతి గెలవండి, రండి గెలవండి, ప్రజల మద్దతు పొందండి, గ్రాడ్యుయేట్స్ మద్దతు పొందండి. ఆ మద్దతు లేకపోవడంతో సావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే పెట్టాం. వివేక్ యాదవ్ గారికి, ఆయనకి ఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పాం. మీరందరూ కూడా ఈ ఎలక్షన్ని రాబోయే 3-4 గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద పర్ఫెక్ట్ ప్లానింగ్తో తెలుగుదేశం జనసేన వాళ్ళు పనిచేశారు. ఎక్కడికక్కడ వాళ్ళ ఓటర్లు వచ్చేలాగా చూశారు. అదే సందర్భంలో వీళ్ళు చెప్పినటువంటి ఇతర పరిణామాల పరంగా చూస్తే 3కి 3 గెలుపు ఖాయంగా కనబడుతోంది.